హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా థంబ్నెయిల్ వచ్చేసి. ఓకే. అండ్ ఈ మంకీ స్టోరీ అండ్ మనకి ముందు కూడా చూసుకున్నట్లయితే మీరు పెంగ్విన్ అండ్ అది కూడా ఇలాగే హార్ట్ బ్రేక్ అవ్వడం వల్ల. ఓకేనా, హార్ట్ బ్రేక్ అంటే ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మంకీ వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది స్టోరీ ఏంటి, అసలు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే కంప్లీట్గా చెప్తాను. అండ్ వీడియోని చూసేటప్పుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి అది స్టోరీ ఏంటంటే మనకి జపాన్లో జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ స్టోరీ వచ్చేసి మంకీ స్టోరీ అండ్ జపాన్లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఇది ఏమైందంటే ఇది మంకీ ఉంది, అది ఒక బేబీ మంకీ అనమాట. అండ్ అది బర్త్ అయినప్పుడు అండ్ అది దానిది మమ్మీ ఉంటుంది, దాని మమ్మీ దానికి వదిలేసిందంట. వదిలేయడం వల్ల అది జూ పార్క్లో ఏదైతే ఉంటారో జూ పార్క్లో ఇక అది సింగల్ అయిపోయింది అనమాట. ఓకేనా, సింగల్ అయిపోయింది. ఇక అప్పుడప్పుడు అక్కడ చూసుకునే వాళ్ళు వస్తారు కదా మంకీస్, వాటికి చూసుకునే వాళ్ళు వస్తే అక్కడ ఉంటారనమాట. ఒక సేమ్ అలాంటిదే, అంటే వాళ్ళ మమ్మీ వదిలేసిందని ఆ మంకీ లాంటి నార్మల్ అంటే టాయ్ మంకీ తీసుకొచ్చి పెట్టేశాడంట జూలో. నేను దాని దగ్గర పెట్టేస్తే అది తీసుకున్నదనమాట. తీసుకొని ఇక అదే మమ్మీ అనుకుంటుంది, ఇక అది ఆ బొమ్మనే దాని మమ్మీ అనుకుంటుంది, ఇక దాంతోనే ఉంటుందన్నమాట. అండ్ వేరే మంకీస్ ఏవైతే ఉంటాయో ఆ మంకీస్ ఇవన్నీ దానికి దగ్గరికి రానిచ్చేవాటివి కాదు అసలు. అంటే దూరం దూరం పెట్టేవి అనమాట, దగ్గరికి అస్సలు గొడవలు ఫైటింగ్ చేసేవి అనమాట ఆ చిన్న బేబీతోని. వేరే మంకీస్ ఇవన్నీ ఇట్లా కరవడం లాంటి ఇలా చేయడం వల్ల అట్లా ప్రాబ్లం అయిపోయింది దానికి, చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ జూలో ఏదైతే వర్క్ చేస్తారు కదా వాళ్ళు అప్పుడప్పుడు లోపల కొంచెం ఫుడ్ అవి ఇవి ఎన్నికి వస్తారు కదా. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అతనికి ఆ మనిషికి పట్టుకునేదంట. అంటే దానికి ఆ జూలో ఉండడానికి అసలు ఇష్టం లేదా బేబీ మంకీకి. ఓకేనా, అండ్ అవన్నీ ఫైటింగ్ దీంతో దగ్గర రానిచ్చేటివి కాదు. అండ్ దాని దగ్గర బొమ్మ కనిపిస్తుంది కదా, అండ్ ఆ బొమ్మ లాక్కోవడానికి చూస్తుంటే ఆ బొమ్మను పట్టుకొని ఉరికేదనమాట. అది ఉరుకుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ బొమ్మని ఏమైనా చేస్తుందేమో అని. అది బొమ్మతోనే ఉంటుంది, ఎప్పుడు బొమ్మను పట్టుకొని ఉంటుంది అనమాట. అండ్ అదే దాని మమ్మీ అని అది ఫీల్ అయిపోతుంది అట్లా. చూసారా, ఒక టాయ్ని పట్టుకొని అండ్ బొమ్మను పట్టుకొని ఉరుకుతుంది అది, అని ఎటు వెళ్ళినా కానీ. ఓకే, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత లైట్గా కొంచెం బాగుంటుంది అనమాట, లైట్గా ఆ మంకీస్ దీంతో, ఈ బేబీ మంకీతోని బాగున్నప్పటికీ కానీ దాని బొమ్మని మాత్రం అసలు టచ్ చేయనిచ్చేది కాదు, అసలు టచ్ చేయట్లేదు అసలు వేరే మంకీస్ ఆ బొమ్మ దగ్గరికి రానివ్వట్లే అసలు ఆ బేబీ మంకీ. అండ్ అదే దాని మమ్మీ అని ఫీల్ అయిపోతుంది అది అట్లా. ఓకేనా, అండ్ ఈ స్టోరీ బట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక చాలా వైరల్ వీడియో ఫ్రెండ్స్. ఇది జపాన్లో జరిగింది, మొత్తం వరల్డ్ అంతా చాలా ఒక వైరల్ అయిపోయింది ఇది మంకీ. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయిపోయింది. అండ్ చూసారా దీని స్టోరీ మీనింగ్ ఏంది, ఏమైనా అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? మీనింగ్ ఏంటంటే ఒక మనిషికి ఒక తోడు లేకపోతే అలా ఒంటరిగా ఉంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, అలా పిచ్చలు అయిపోతారనమాట. అట్లా ఏదైనా ఒక తోడు ఉంటేనే దానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, దానికి ఏం బాధ దుఃఖం ఏమొచ్చినా కానీ ఆ టాయ్కే చెప్పుకునేదంట, మొత్తం టాయ్ తోటి చెప్తుంది అది. అండ్ చాలా సాడ్ స్టోరీ అనమాట. అండ్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఆ వీడియోస్ మీకు, ఆ క్లిప్స్ అవన్నీ. నేను నార్మల్ ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసి చూస్తుంటే అవే వస్తున్నాయి అసలు మొత్తం. ఇట్స్ ఎ వెరీ సాడ్ స్టోరీ అనమాట. ముందు కూడా చూసుకున్నట్లయితే మనకు పెంగ్విన్ ఇదే స్టోరీ ఇట్లనే అయిపోయింది అనమాట. ఇంకా అదైతే చాలా దారుణంగా అయిపోయింది. ఓకే, చూశారు కదా. అండ్ అలా అయింది ఈ వీడియో మొత్తం అసలు. ఇట్స్ ఎ వెరీ సాడ్ స్టోరీ. అందుకే ఒక తోడు లేకపోతే ఒంటరిగా ఉంటే పిచ్చలు అయిపోతారనమాట. అది ఏదైనా ఒక తోడు ఉంటేనే బాగుంటుంది లైఫ్లో, ఏదైనా కష్ట సుఖాలు చెప్పుకోవడానికి. ఓకేనా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.